చేతులు జోడించి చెప్తున్నాను తల్లిదండ్రులకి, అక్కర్లే వీళ్ళని చదివించడం కంటే కూడా ఓ 50,000 పెట్టి చిన్న బడ్డీ కొట్టు పెట్టి ప్రశాంతంగా బ్రతకడం మంచిదప్ప. జీవితం చాలా చిన్నది. ఒక యుక్త వయసు వచ్చాక హాస్టల్కి వెళ్ళిపోతున్నారు, ఫ్రెండ్స్ అయిపోతున్నారు. ఆ మధ్య ఒక ప్రార్థనకు వచ్చే పాపే ఫోన్ చేసింది, మందిరానికి ప్రార్థన చేయించుకుంటారంటే ఫోన్ వచ్చింది. ఏమిటమ్మా ప్రక్కన కేకలు వినబడుతున్నాయి, నా రూమ్లో 4 ఉంటారన్న, ఆ 4 తాగి కేకలు వేస్తున్నారు. ఎవరో ఆడపిల్లలు ఇన్ బెంగళూరు. ఎటు వెళ్తుంది సమాజం, ఎక్కడికి వెళ్తుంది? నా మాటగా అయితే అక్కర్లే ఇంటి ముందు తోటకూర వ్యాపారం చేసుకున్నాం, ఫ్రెష్ తోటకూర వ్యాపారం చేసుకున్నాం. వచ్చిన 10 రూపాయలతో శుభ్రంగా కుటుంబం మొత్తం తిరిగి ఎంతకాలం బ్రతుకుతాం అబ్బా, ఎంతకాలం బ్రతుకుతాం? ఎక్కడుందో తెలియట్లేదు, ఎక్కడ తిరుగుతున్నాడు తెలియదు, ఎవరితో తిరుగుతున్నాడు తెలియదు, ఎవరితో తిరుగుతున్నాడు తెలియదు, ఎక్కడ పడుగు తెలియట్లే. అలాగని అమెరికాకి వెళ్ళిన వాళ్ళు ఏమైనా బాగున్నారా? ఎవరు పడితే వాళ్ళు దొరికితే అలా గోగుతూ ఉన్నారు. అక్కడేమో వీళ్ళు ఆ తెల్లోళ్ళు లోపలేసి వెళ్ళి పాముతూ ఉన్నారు జైల్లో వేసి. ఎవరు క్షేమంగా ఉన్నారు? ఎక్కడ క్షేమంగా ఉన్నారు? ఈ రాత్రి మీ బిడ్డల కోసం కన్నీరు కార్చండి. నా ప్రభు చెప్పినప్పుడే నేను మీకు క్షేమాన్ని